హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈ వీడియోలో మనం బ్యాచిలర్స్ కోసం కొత్తగా ఈ స్నాక్స్ తయారు చేసుకుందాం. బ్యాచిలర్స్ అనే కాదు, ఎవరికైనా టేస్టీగా ఉండే ఒక కొత్త రకమైన స్నాక్స్. దీనికోసం ముందుగా మనం 3 ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తితే స్ప్రింగ్ లాగా అయిపోతాయి. చూడండి, గట్టిగా ఒత్తినట్లయితే ఇలాగా స్ప్రింగ్లా అయిపోతాయి. ఇప్పుడు దీనిలో మనం 2 ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజు ఆనియన్స్ 3 తీసుకుంటున్నాను. చిన్న సైజు అయితే 4 తీసుకోండి. ఆనియన్స్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చు ఎగ్స్ని. ఇప్పుడు దీంట్లో మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా ఉంటుంది. ఇలాగా 15 నిమిషాల పాటు అలానే ఉంచేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. వేరొక బౌల్ తీసుకొని దానిలో మనం 1 కప్పు శనగపిండి తీసుకొని, అంటే 50 గ్రామ్స్ వరకు శనగపిండి తీసుకోవాలి. దీనిలో స్పైసెస్ యాడ్ చేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను రెడ్ తీసుకున్నాను, మీ దగ్గర గ్రీన్ ఉంటే గ్రీన్ తీసుకోవచ్చు. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర ఉంటే కొంచెం తీసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే పలచగా అయిపోద్ది. కొంచెం కొంచెంగా వేసుకుంటే బ్యాటర్ తిక్కుగా ఉండాలి, మరీ పలచగా ఉండకూడదు. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలో మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇది రెడీ అయిపోయింది కదా. ఆల్రెడీ మన ఆనియన్స్ నానిపోయాయి, అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న శనగపిండి బ్యాటర్ని దీనిలో కలిపేసుకోవాలి. ఈ బ్యాటర్ అంతా ఆనియన్స్లో, ఎగ్స్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం కలర్ కోసమని పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, ఒక 6 టేబుల్ స్పూన్ ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ని బాగా ఒకసారి కలుపుకొని కిందున్న బ్యాటరు వచ్చేలాగా కింద నుంచి పైకి వేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఇలాగా చిన్న చిన్నగా రౌండ్గా వేసుకోవాలి. ఒక గరిటె వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా పాన్ మొత్తానికి నాకు 4 పట్టాయి. పెద్ద పాన్ అయితే 5, 6 కూడా వేసుకోవచ్చు. చిన్నది ఉంటే 1, 2 వేసుకోండి. ఇలా 2 నిమిషాలు వేగనివ్వాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి, హైలో పెట్టేసుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు ఫ్లిప్ చేసుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకోండి. అన్నీ ఒకేసారి ఆ కలర్ రావు. మంటను లో ఫ్లేమ్ మీద పెడతాం కదా, చుట్టూ ఉన్నవన్నీ ఒకేసారి కలర్ రావు. నెమ్మదిగా ఒక్కోటి ఫ్లిప్ చేసుకుంటూ ఉండండి. బ్యాక్ సైడ్ కూడా 2 నిమిషాలు అలానే ఉంచేసి తిప్పేసుకోండి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఫ్లిప్ చేసిన తర్వాత కలర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం అన్ని ప్లేట్లో తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, చాలా ఆయిల్ మిగిలిపోయింది. ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో మళ్ళీ వేరొక బ్యాటర్ని వేసేసుకోవడమే. సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకుందాం. ఇలా సెకండ్ ట్రిప్ కూడా అయిపోయిన తర్వాత వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, ఎగ్స్తో ఎంతో ఈజీగా స్నాక్స్ తయారు చేసుకున్నాం. దీని పేరేంటనేది నేను పెట్టిన పేరైతే ఎగ్ పకోడా.
మీకు ఏదైనా పేరు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. 5 నిమిషాల్లోనే మనం దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చూసారంటే మాత్రం నార్మల్ పకోడీల్ని అస్సలు ఇంకా తినరు, ఇదే తీసుకొని తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.